హాయ్ అండి, నేను మీ శివ్ సౌమ్య. ఈరోజు వచ్చేసి మనం సొరకాయ కద్దు కీర ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నెయ్యిలో. అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని మనకు కావాల్సినంత తీసుకోవాలండి. నేనైతే హాఫ్ తీసుకున్నా. ఈ విధంగా అదే నేతిలో వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో సేమియా ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఏమంటారు సాబ్ధాన్య అంటారు కదండి, అది ఈ విధంగా వాటర్తో అలాగే వేసుకోవాలి. అది కొద్దిగా 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో పాలు వేసుకోవాలి. అలాగే ఇది ఒక 5 to 8 మినిట్స్ వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి, కలర్ బాగుంటుంది కాబట్టి. తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచి 4-5 ఇలాచీలు దంచి వేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి, అంతే.